తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన మహారాజా గతేడాది బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను నిథిలన్ సామినాథన్ తెరకెక్కించారు. బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లకు పైన రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు చైనాలోనూ దూసుకెళ్తోంది. ఇటీవల చైనాలో రిలీజ్ అయిన ఈ తమిళ యాక్షన్ థ్రిల్లర్ నెల రోజుల్లోనే 100 కోట్ల మార్కుకు చేరువైంది. గత 5 ఏళ్లలో చైనాలో అత్యధిక వసూలు సాధించిన భారతీయ చిత్రంగా అవతరించింది. ఈ విషయాన్ని చైనా రాయబార కార్యాలయ అధికారి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇండియాలోని చైనా ఎంబసీ ప్రతినిధి యూజింగ్ ట్వీట్ చేశారు. 2018 తర్వాత చైనాలో అత్యధిక వసూలు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచిందని యూజింగ్ పోస్టర్ను షేర్ చేసింది. ప్రస్తుతం 91.55 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు వెల్లడించింది. తూర్పు లడఖ్లో ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన ముగిసిన తర్వాత చైనాలో విడుదలైన మొదటి భారతీయ చిత్రం మహారాజానే. చైనాలో ఈ సినిమా తొలి రోజే 15.6 కోట్లు వసూలు సాధించింది. ప్రముఖ చైనీస్ మూవీ రివ్యూ సైట్ డౌబన్లో దీనికి 8.7/10 గా రేటింగ్ ఇచ్చింది. చైనాలో మహారాజా 2 రోజులకు 20 కోట్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇదే విషయాన్ని స్థానిక బాక్సాఫీస్ ట్రాకర్ అయిన ఈఎన్టీ గ్రూప్ ప్రకటించింది. 2 రోజులకు 2.3 లక్షల టికెట్లు అమ్ముడుపోయినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇదే జోరు కొనసాగితే మహారాజా త్వరలోనే చైనాలో సుమారు 300 కోట్లు రాబట్టవచ్చని అక్కడి ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మహారాజాలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నటి నటరాజన్ కూడా నటించారు. గతంలో అమీర్ ఖాన్ దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ ఆయుష్మాన్ ఖురానా నటించిన అంధాధున్, రాణి ముఖర్జీ చిత్రం హిచ్కీ వంటి భారతీయ చిత్రాలు మాత్రమే చైనాలో మంచి ప్రదర్శన కనబరిచాయి.